ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా మనకి ఏం చెప్పారు ఇప్పుడు అంటే మనస సేవ చేయమని చెప్తున్నారు కదా. తీవ్రంగా మనస సేవ చేయండి. ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది కదా. మరి ప్రకృతి అంతా కూడా సత్వప్రధానంగా చేయాలి అంటే మనస సేవ తీవ్రంగా చేయమంటున్నారు బాబా. మనస సేవ అంటే ఎలా చేయాలి? ఆత్మను దర్శించుకుంటూ పరమాత్మను దర్శించుకుంటూ పరమాత్మ నుంచి శక్తిని తీసుకొని ఆ శక్తిని వాయుమండలంలోకి మన యొక్క వృత్తి ద్వారా తరంగాల ద్వారా పంపించాలి. అప్పుడు తమో ప్రధానమైన వాయుమండలం సత్వప్రధానంగా తయారవుతుంది. మరి ఫస్ట్ యోగ స్థితిలోకి రావడానికి చేయవలసిన సంకల్పం, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే ఇక్కడ ఆత్మని దర్శించుకుంటున్నాం, పరమాత్మని దర్శించుకుంటున్నాం, పరమాత్మకి కనెక్ట్ అవుతున్నాం. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇలా చేయాలి, సంకల్ప స్థాయిలోనే చేయాలి. సంకల్పాన్ని కదపకూడదు. అంటే ఎలాంటి శబ్దం వచ్చినా, ఎలాంటి ఆలోచన వచ్చినా మన స్థితి అనేది కదపకూడదు అన్నమాట. నిదానంగా చేయాలి. మరి ఆ విధంగా ప్రకృతికి మనం సత్వప్రధానమైన తరంగాలు పంపించదాము. ఓకే. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మని, పవిత్రత స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇప్పుడు ప్రకృతి కోసం సంకల్పాలు చేద్దాం. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నాలో ఉన్న శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మని, శక్తి స్వరూపాన్ని, నాలో ఉన్న శక్తి యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మని, పవిత్రత స్వరూపాన్ని, నాలో ఉన్న పవిత్రత యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మని, జ్ఞాన స్వరూపాన్ని, నాలో ఉన్న జ్ఞానం యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి. నేను ఆత్మని,
సుఖస్వరూపాన్ని, నాలో ఉన్న సుఖం యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి. నేనాత్మని, ప్రేమ స్వరూపాన్ని, నాలో ఉన్న ప్రేమ యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి. నేనాత్మని, ఆనంద స్వరూపాన్ని, నాలో ఉన్న ఆనందం యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి. ఈ విధంగా నిదానంగా సంకల్పాన్ని కదపకుండా ఏకాగ్రతతో చేయాలి. అప్పుడు మన యొక్క శక్తి యొక్క తరంగాలు అంతా వ్యాపిస్తాయి. మనకి అనుభవం తెలిసిపోతుంది. మనకి ఎప్పుడైతే సంకల్పాలు చేస్తున్నప్పుడు తేలికతనం అదొకలాంటి అనుభవం అన్నమాట. ఆ అనుభవం ఎలా ఉంటుందంటే అది చేసుకుంటూ తెలుస్తుంది. అప్పుడు మన వైబ్రేషన్ అంతా వ్యాపిస్తుంది, పనిచేస్తుంది, పుణ్యం జమ అవుతుంది అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఆ తేలికతనం అదొకలాంటి అనుభవం అన్నమాట. అది మనస సేవ యొక్క అనుభవం అనేది ఎంత పుణ్యం జమ అవుతుంది అనేది మనకి తెలిసిపోతుంది ఆ అనుభవం ద్వారా. ఓం శాంతి.